మేడం 2 రోజుల క్రితం కూడా తల్లికి వందన పథకం రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. అది 15,000 అన్నారు, పాట పాడారు. ఇప్పుడు 13కి వచ్చింది కదా. అంటే 13,000 2,000 ఏంటంటే మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేసి అది ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. స్కూల్ మెయింటెనెన్స్కి మీరు ఇంకా 17 వేసుకుని ఇంకో 2 వాళ్ళు వేసుకోవచ్చుగా. వీళ్ళకి తగ్గించడం ఎందుకు, వాళ్ళకి తగ్గించడం ఎందుకు? పిల్లలకి ఇచ్చే డబ్బులు తగ్గించడం ఎందుకు? ఇంకో 2,000 వేసుకుని మీకు 17 అంటే సరిపోతుందిగా. అవునా కదా? వాళ్ళకి ఇచ్చే వాటిలో పిల్లలకి ఇచ్చే వాటిలో తగ్గించుకోవడం ఎందుకు? ఈ ప్రైవేట్ స్కూల్సే కానీ ఏవైనా కానీ ఆ పుస్తకాలకి వాటికి బోల్డ్ అవుతుంది. ఏ పేరెంట్స్ కన్నా కష్టమే కదా. మరి అలాగే చూసుకుంటే కనుక ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము రానివ్వండి, వచ్చాక చూద్దాం. బస్సులు ఏదైనా అమలులోకి వచ్చినప్పుడు మనం చెప్పాలి, అంతేగాని వస్తుంది చేస్తుంది అన్నదానికి దీనికి చాలా తేడా ఉంది. అదొక్కటి మటుకు పెన్షన్ మటుకు అది ఒక్కటి మటుకు రన్నింగ్లో అది పాత పద్ధతే ఉంచారు. అదొక్కటి బాగుంది. పెద్దవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, అది తీసేయటం తప్పే, చాలా తప్పు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కానీ వీళ్ళేమో అన్నీ చేసాము అన్నీ అమల్లో పెట్టామంటారు. అక్కడ సచివాలయానికి వెళ్తే మాకు ఏ జీవో లేదండి, ఎటువంటి జీవో లేదు, ఎటువంటి పథకాలు లేవు, ఏమి లేవు వాళ్ళు చెప్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. అమ్మఒడి డబ్బులు మీకు పడ్డాయండి. మాకు ఫస్ట్ రోజునే ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చింది. 2 పిల్లల పేర్లు కూడా అమ్మఒడి 2కి ఇస్తానన్నారు. ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. చంద్రబాబు అన్న ఇచ్చారు, మాకు 2కి ఇచ్చారు. మా 2 పాపలకి వచ్చినాయండి. మాకు సంతోషమే. ఒక మనిషికి వచ్చి అమౌంట్ 13,000 పడ్డాయండి. మేనేజ్మెంట్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇవ్వాలిగా, ఆ మేనేజ్మెంట్కి ఇచ్చారు. ఓకే మేడం. ఉన్న దాంట్లో కొద్దిగా ఫీజులు కట్టుకోగలం, సంతోషంగా ఉంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక్కరికే అన్న కాన్సెప్ట్ అనేది ఆయన ఫస్ట్ పెట్టాడు కాబట్టి దాని గురించి మాట్లాడటానికి రీజన్ లేదు సార్. చంద్రన్న అప్పుడు పెట్టలేదు, అంతకుముందు కూడా చంద్రన్న పరిపాలనలో ఉన్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. కాకపోతే జగనన్న వచ్చిన తర్వాత గ్రహించి పిల్లల గురించి ఇది అని చెప్పిన తర్వాత చంద్రన్న చేశారు. మేము కూడా డబ్బులు ఇస్తామన్నారు. అది వాళ్ళ ఇష్టము. మమ్మల్ని ఇంకా పరిపాలించాలని ప్రజలను అర్థం చేసుకోవాలని వాళ్ళు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. అంతేగాని జగనన్న వేరు చంద్రన్న వేరు అదే ఇలాంటివి మేము చెప్పమండి. కాకపోతే ఏ పరిపాలన బాగుంది అనటానికి కూడా లేదండి. ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మంచి చేస్తారు. పిల్లల ఫీజులు కట్టుకున్నాము, పుస్తకాలు కొనుక్కున్నాము. గవర్నమెంట్ స్కూల్లో కూడా వేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. ఇంతకు మించి ప్రభుత్వం ముందుకు నడిస్తే మేము కూడా ముందుకు నడుస్తాము. అలా చూసుకుంటే కనుక మహిళలకు కూడా 1500 ఇస్తామని చెప్పి దాన్ని కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అంటారు, దాన్ని కూడా చేస్తున్నారు. ఎలా అంటే ఉచిత బస్సు అంటే మాత్రం పెట్టమాకండి చంద్రన్న గారు, మీకు దయచేసి చెప్తున్నానండి. ఆటోలకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి. అందులో మా ఆయన గారు కూడా ఆటో తోలుతారు కాబట్టి వాళ్ళకి అలా మీరు పెడితే కనుక మేము ఎలా బ్రతకాలనేది మేము కోరుతున్నామండి. కాకపోతే ఇది మీద ఇంకోటి దృష్టి పెట్టి మీ మీద మేము అడుగుతున్నామండి. మాకు ఇల్లు లేవు, ఇల్లులు కూడా లేని వారికి సహాయం దయచేయండి. మాకు పిల్లలకి ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇలాంటివి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. 1500 అంటారండి, అది మీ ఇష్టము. ఇంకో పథకం కూడా అప్లై చేస్తానన్నారు, ఖచ్చితంగా మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ 1500 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరికి మీరు అమలు చేస్తే కనుక రండి మాకు కొద్దిగా సాయం పడిన వారు అయి ఉంటారు. ఏదో చిన్న వస్తువులన్నా తెచ్చుకుంటానికి కానీ ఇబ్బందిగా ఉండదండి. మాకు కూరగాయలు బియ్యమో తెచ్చుకుంటాం కదా సార్, మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. 1 year అయింది. ప్రస్తుతానికి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అయితే వేసారు బాగానే. మాకు ఇబ్బంది లేదు. డ్రైవర్స్కి ఎక్కడ కూడా రోడ్లన్నీ బాగున్నాయి. ఇంకా రాజధాని అభివృద్ధి చేస్తా అంటున్నారు, అవి నిదానంగా ఇంకా అవుతాయి. తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టారు, నిరుపేదలందరికీ ఆకలి తీరుతుంది. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి రావాల్సినవి. ఏంటి కొన్ని పథకాలు రావాల్సినవి ఉన్నాయి. అన్నీ ఒకేసారి జరగవు కదా, అన్నీ నిదానంగా జరుగుతున్నాయి. మనం చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం తల్లికి వందన పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? అమౌంట్ పడుతున్నాయంటారా? అమౌంట్ నిన్నే కదా రిలీజ్ చేశారు. జగన్ గారు కూడా వేసినప్పుడు వెంటనే పడిపోలా, ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా అవేవి. ఏంటి ఇక ఇవి కూడా కొద్దిగా నిదానం పడతాయి. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే 15,000 ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో 13,000 వేశారంటూ కూడా వైసీపీ ట్వీట్ చేస్తున్నమాట. మీరేమంటారు? వైసీపీ ట్వీట్ చేస్తున్నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు ఏది చేసినా మాట్లాడతారు. వాళ్ళు మంచి చేసినా మాట్లాడతారు, చెడు చేసినా మాట్లాడతారు.
చెడు చేస్తే ఎక్కువ మాట్లాడతారు, మంచి చేసినా సరే అది అలా కాదు ఎలా అని మాట్లాడతారు. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, మరి గత ప్రభుత్వం ఈ రోడ్లే వేయలేదు, అన్నా క్యాంటీన్ పెట్టలేదు, రాజధాని లేదు, 3 రాజధానులు అన్నారు, రాజధాని లేవు, నిదానంగా మొత్తం గాలికి వదిలేశారు. ఇప్పుడు రోడ్లు రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, ఒక పక్క పోలవరం ఉంది. ఇంకా రైతులకు సంబంధించి కూడా అమౌంట్ కూడా వేస్తామని చెప్తుంది 3 విడతలుగా. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? రైతు కంటే మనం ఎప్పుడు వాళ్ళకి ఏదో మనం సాయం చేస్తూ ఉండాలని. ఎందుకంటే అదృష్టి అయినా అనాదృష్టి అయినా సరే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడ్డారని మనం ఇబ్బంది పడినట్టే. గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఏదో రకంగా ఆదుకుంటూ ఉండాలి. చంద్రబాబు గారు వేస్తున్నారు కాబట్టి కన్ఫామ్గా వేస్తారు. అలా చూసుకుంటే కనుక ఇప్పుడు మరి మొత్తం చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీ ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఉచిత బస్సులు ప్రయాణం అంటే దానికి తగ్గట్టు దానికి ఉంటాయన్న. ఇప్పుడు మామూలుగానే బస్సులు ఖాళీ ఉండట్లా. ఇప్పుడు మామూలుగానే బస్సులు ఖాళీ ఉండట్లా. ఉచిత బస్సులు పెడితే ఇంకో 10 మంది ఎక్కుతారేమో. 10 రూపాయల కోసం ఇప్పుడు మేము ఎక్కడ సర్వీస్ చేసినా 10 రూపాయలే, 10 లేదా 20 రూపాయలు అనుకుందాం. వాళ్ళు అరగంట గంట సేపు నిలబడి వెళ్ళే అయితే ఉండవు. ఉచిత బస్సు అందరూ ఎక్కరన్నా, వాళ్ళు పెట్టినా అంత సక్సెస్ అవ్వదు. మాకైతే ఇబ్బంది ఏమి ఉండదు, మాకుంటాయి కాకపోతే ఇబ్బందే. కానీ దానికి కూడా బాబు గారు ఏదో చేస్తా అన్నారు, అదేంటన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఎలా అనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు ప్రభుత్వం పనితీరు? అయితే ఇప్పటికైతే పర్లేదన్న. డ్రైవర్లకి మేము నిజంగా చెప్తున్నా ఏంటంటే రోడ్లన్నీ బాగు చేశారు, రోడ్లన్నీ అక్కడక్కడ డెవలప్మెంట్ చేశారు. గత ప్రభుత్వంలో అయితే 2-3 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం, ఎక్కడ చూసినా గుంతలు ఉండేవి. ఇప్పుడు రోడ్లను బాగానే వేశారు. ఇక అన్నా క్యాంటీన్లు పెట్టారు. డ్రైవర్లు కానీ లేబర్స్ కానీ ఎవరైనా సరే వెళ్ళి తక్కువలో తినడానికి అవుతుంది. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. మీరు వెళ్ళారమ్మా? నేను వెళ్ళాను అన్నా క్యాంటీన్కి. ఫుడ్ అయితే పర్లా, అంటే మరీ అంత ఇది కాదు, అంత తీసిపోయేది కాదు, నార్మల్గా ఉంది, పర్లేదు. భోజనం బాగానే ఉంది, అంటే తినగలిగేటట్టుగానే ఉంది, వదిలేసేటట్టు లేదు. పరిపాలన ఎలా ఉందంటారు, ఏమంటారు? ఈ సంవత్సరం పరిపాలన గత ప్రభుత్వంతో పోలిస్తే పర్వాలేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది 2 రోజుల క్రితం తల్లికి వందనం కూడా రిలీజ్ చేయడం నేను చాలా మంది పడ్డాయి. 2 పిల్లలకి 20,000, ఒక పిల్లలు 13,000 అందరికీ వచ్చినాయిగా, పడ్డాయి కదా. ఒకళ్ళిద్దరు మిస్ అయితే నిదానికి వేస్తాడు. ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులతో, ఖజానా ఖాళీతో ఉన్న ఆస్తులను అమ్మి అప్పుల కుప్పతో గవర్నమెంట్ వదిలేళ్ళకి ఇచ్చేయలేదు. అలాంటి పరిస్థితులు ఆయన సర్దిద్దుకోవడానికి కూడా కొంత టైం కావాలిగా. వెంటనే ఇప్పుడు అప్పటికి కూడా ఇస్తున్నాడుగా, ఏమి ఇవ్వకుండా ఇది లేడుగా, మ్యాక్సిమం చేసుకుంటూ వస్తున్నాడు కదా. సో ఈ ప్రభుత్వం అయితే 90% బాగుంది, గతంలో కూడా బాగుంటుంది. అన్నీ చెప్పిన సూపర్ 6 నెరవేరుస్తాడని మాకు నమ్మకం అయితే ఉంది, నో డౌట్. ఓకే, తల్లికి వందనం తీసుకుంటే కనుక ఎన్నికల ప్రచారాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము 15,000 అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే 13,000 ఇచ్చారని వైసీపీ అంటున్నారు. మీరేమంటారు? దానికి ఏదో క్యాల్కులేషన్ చెప్తానంటున్నాడు, నారాయణరావు చెప్తానంటున్నాడు కదా. ఎవరి జేబుల్లోకి వెళ్ళలేదు, దాని లెక్క చెప్తాడు. మరి ఆయన జేబులోకి వెళ్తే నిరూపించమనండి. ఇప్పుడు మనకు ఏదైనా ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడకూడదుగా. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా కానీ, ఇప్పుడు టీడీపీ అధికార పక్షం కాకుండా అపోజిషన్లో ఉందనుకోండి, టీడీపీ కూడా వైసీపీ మీద బురజల్లింది. ఇది కామన్, అది మనం దాన్ని పరిగణించాలి. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మన దాని గురించి మాట్లాడుకోవడం బాగుంటుంది. ఏమంటారు? ఈ నెల చూసుకుంటే జూన్ 20న అన్నదాత సుఖీభావ 3 విడతలుగా వేస్తామని రేపు 23 తర్వాత వేస్తానంటున్నాడుగా. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? అందరికీ ఇస్తాడండి, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు డైరెక్ట్గా విజనరీ లీడరు, ఫస్ట్ థింగ్ క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఏది పడితే అలా పెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అయితే కాదు అండి. ఇప్పుడు సీఎం కాదు, గతంలో కూడా చేశాడు, బాగానే చేశాడు. అంటే కొన్ని లోపాలు ఉంటాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఉచితాలు ఎత్తేసి ప్రతి మనిషికి కావాల్సిందంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవి ఇస్తే వాళ్ళ కళ్ళ మీద నిలబడతారు. ఈ ఫ్రీ సిస్టమ్ ఇచ్చేసి ఇది భారం గోడ మీద వేస్తుంది, ఇది కరెక్ట్ కానే కదా. అసలు ఉచిత పథకాలు ఎత్తేయండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి, వైద్యం కల్పించండి, విద్య కల్పించండి, ఒక వసతి కల్పించండి, చాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు కదా. మీరు డబ్బులు తీసుకొచ్చి ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి కోట్లు రేపొద్దున ఖజానాకి భారమే కదా. 2 పిల్లలు 2 ఒకటి ఉద్యోగం కంపల్సరీ ఇవ్వండి, ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అసలు ఉచితాలే వద్దు, ఉచితాలే డేంజరు.
ఇవన్నీ అన్ని రాష్ట్రాలకి పాకి దేశాన్ని నాశనం చేస్తున్నాయి ఉచిత పథకాలు. మరి ప్రజల్ని సోమరబోతులు చేస్తున్నారు. అది ఉచితాలకు అలవాటు పడ్డారంటారా? అలవాటు పడిపోయారు, అలవాటు చేశారు, చేశారు, ప్రభుత్వాలు చేసినాయి. మరంతే కదా, నువ్వు ఇస్తానంటే తీసుకున్నాడు. మరి మా చిన్నప్పుడు ఇవ్వలేదు ఏమి, 2 రూపాయలు బియ్యం ఇచ్చేవాడు అంతే, 1 కేజీ పందాలు ఇచ్చేవాడు, ఎప్పుడంతా ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేవాడు, కిరసాలు ఇచ్చేవాడు, ఈ డబ్బులు ఇచ్చేవాడు కదా. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చారో ఖజానా ఖాళీ అవుతుంది. ఇవన్నీ ఎవరి మీద పడతాయండి? మన మీదే పడతాయిగా. ఇప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు జేబులో ఇవ్వడు, జగన్ జేబులో ఇవ్వడు, మోడీ జేబులో ఇవ్వడు, ప్రజల జేబులోంచి వెళ్ళేది ట్యాక్సుల రూపం. ఉచితాలు ఎత్తేయండి. మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 ఉంటే వాడి కాళ్ళ మీద వాడు ఛాలెంజ్గా బతుకుతాడు. మనం అడుక్కొని పొద్దున్న మీరు డబ్బులు ఎత్తారని చెప్పి ఒకటో చూసుకోవాల్సిన అవసరం వాడికి ఉండదు. అది ఉచితాలు ఎత్తేయండి. అసలు చాలా బాగుందండి. ఎందుకంటే నేను కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, నేను పెన్షనర్. నా పేరు వెంకటేశ్లు, మాది అనంతపురం జిల్లా. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగైందండి. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అది మనమందరూ కూడా అది చాలా మనము సంతోషించదగ్గ విషయం అండి అది. కాకపోతే మీరు ఇందాక అడిగినట్లు తల్లికి వందనం ఈరోజు నిన్న వేశారు, ఈరోజు తల్లుల ఖాతాలో పడ్డాయంటున్నారు. అదైతే మనకి ఇంకా సరిగా తెలియదు, పేపర్ కూడా చూడాలి. దాని తర్వాత ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది ఏంటంటే వృద్ధులకు పెన్షన్. ఆ వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఒక్కసారిగా అది 4,000 చేశాడండి. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయము. వృద్ధులకు చాలా మంచి చేస్తుంది, కొంతమందికి చాలా ఆసరా కూడా అది. తర్వాత ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ ఈ మధ్య కొంచెము వాళ్ళకి అటో ఇటో ఉన్నారు కొంచెం. కాబట్టి అది కూడా చేస్తారని ఆశిస్తున్నాము. చాలా బాగుందండి ప్రభుత్వం. మాత్రం దాని గురించి మనం ఆలోచించదగ్గ విషయమే. చాలా బాగుంది ప్రభుత్వం. రైతులకు సంబంధించి కూడా ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావ రిలీజ్ చేస్తారు. వేస్తారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కదండి. మరి ఈయన కూడా చూడాలి కదా.